చేపల ప్రియులకి నా శతకోటి నమస్కారాలు. ఏమండి, బాగున్నారా అందరూ? ఏంటి మూడు అలా ఇష్టం వచ్చినట్టు స్వింగ్ అవుతూ ఉందా? ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే మార్కెట్కి వెళ్ళేసి చేపలు తెచ్చేసుకొని చెబుతాను. మా గోదావరిలో చేపల ఫ్రై మన పిచ్చెక్కిస్తా స్టైల్లో ఒకసారి ఫ్రై చేశారంటే మూడు కాళ్ళతో పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. అంతే. ఈ చేప పేరు ఏంటని అడగండి, ఎందుకంటే ఫ్రై చేసే ఏ చేప అయినా నేను చెప్పిన విధంగా ఫ్రై చేస్తే రియల్ క్రిస్పీ అండ్ టేస్టీగా అవుతాయి, అచ్చు శ్రీకన్య ఫిష్ ఫ్రై లాగా. అందుకని నేను దీనికి సాగర కన్య అని పేరు పెట్టాను. శ్రీకన్య సాగర కన్య. బాగుందా మిత్రులు? ఫస్ట్ టైం మన పిచ్చెక్కిస్తా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు పిచ్చెక్కించేలా ఉంటే ఒక లైక్ వేసుకోండి. మీరు ఇంట్లో ట్రై చేసిన తర్వాత మీకు ఇంకా నచ్చితే ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ నా వంట ఎలా ఉంది అనేది కమెంట్లో చెప్తారు కదా. మన పిచ్చెక్కిస్తా ఛానల్ నుంచి చాలా రెసిపీస్ చూపిస్తాను. మీరు నాకు సబ్స్క్రైబ్లు, లైక్లు, కమెంట్లు తిరిగి ఇచ్చేయండి, లేదంటే లావ్ అయిపోతారు. ఇలాంటి డైలాగ్ ఏ సినిమాదో అర్థమైన వాళ్ళు కమెంట్స్లో ఒక ఓ వేసుకోండి. ఇప్పుడు పిచ్చెక్కిస్తా స్టైల్లో చేపల ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. 1 kg చేపలకి కావాల్సిన మసాలా ఇది. 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా. గరం మసాలా ఇది వాడండి, కాస్త రేట్ ఎక్కువైనా టేస్ట్ మాత్రం బీభత్సం. బాద్షా రజ్వాడి గరం మసాలా. కిరాణా లేదా హోల్సేల్ షాప్లో దొరుకుతుంది, లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, అండ్ ఉప్పు మీకు రుచికి తగినంత. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నిమ్మకాయ రసం 2 టీ స్పూన్లంతా. ఇంకొక టీ స్పూన్ వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది, కానీ 2 టీ స్పూన్లు అయితే మోడరేట్గా ఉంటుంది. జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అంతేక. వీటన్నిటినీ కలిపేసి ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. కొద్దిగా కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ కావాలనిపిస్తే ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకోండి, అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ చేపలకి ఇలా అప్లై చేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. చూసారా ఎంత బాగా మసాలా పట్టేసిందో. సో ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత ఒక సపరేట్ ప్లేట్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ చాలు. ఇప్పుడు నార్మల్ పెన్నం మీద, కాస్త మందంగా ఉండే పెన్నం అయితే ఇంకా సూపర్. దీంట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫిష్ పీసెస్ని వదలాలి. గుర్తుపెట్టుకోండి, చేపలు పెన్నం మీద ఒక్కసారి వేసిన తర్వాత 5 నిమిషాల వరకు వాటిని కదిలించద్దు. ఎందుకంటే కదిలిస్తే మసాలా మొత్తం విడిపోయి ఫిష్ తెల్లగా అయిపోతుంది, అప్పుడు ఎర్రగా రావు. సో మీడియం ఫ్లేమ్ మీద మనం 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపు తిప్పుతున్నాను. చాలా జాగ్రత్తగా తీయాలి, విరగకూడదు. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి వెంటనే క్రిస్పీనెస్ అనేది రాదు. ఒకసారి అయిపోయిన తర్వాత ఇలా నూనెలో నుంచి తీసి ఒడ్డుకు పెట్టుకోవాలన్నమాట. గోదావరి ఒడ్డున మనం పడవ ఎలా పెడతామో అలా. సో ఇలా మధ్యలో ఈ మసాలా విడిపోయింది ఏదైతే ఉంటుందో దాన్ని కొద్దిగా మనం ఇలా తీసేసి ఇప్పుడు ఈ ఫిష్, మళ్ళీ మిగిలిన ఫిష్లు ఏవైతే ఉన్నాయో అవి నూనెలో వేసేసుకోవాలి మళ్ళీ. సో ఈ పక్కకున్న ఫిష్ ఏదైతే ఉందో అది లైట్గా క్రిస్పీ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే లైట్గా ఆయిల్ తగలకుండా అలా ఆ పెనం వేడికి ఇదవుతుంది కదా. సో చూడండి ఎంత క్రిస్పీగా. ఇది ఇప్పుడే క్రిస్పీ అవ్వదు, దీన్ని మళ్ళీ సెకండ్ టైం వేయాలి. ఓకే, అంటే ఊరికే అలా పచ్చిగా ఉండి తినేద్దాం అని అనుకునే వాళ్ళకి ఓకే. అది పచ్చిగా కాదు, యాక్చువల్గా అది ఉడికిపోయి ఉంటుంది, కానీ కొద్దిగా మన శ్రీకన్య స్టైల్లో ఫిష్ బాగా ఫ్రై అవ్వాలి అని అంటే 2 times ఫ్రై చేయాలి.
ఫుడ్లో ఏదైనా సరే మీకు క్రిస్పీగా రావాలి అంటే 2 times ఫ్రై చేసుకోవడం అనేది మర్చిపోవద్దు. ఎందుకంటే అదొక బ్యూటిఫుల్ టెక్నిక్ అనమాట. మీరు 2 times ఫ్రై చేశారంటే ఫస్ట్ టైం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ ఫ్రై అయిన తర్వాత అంటే ఆల్మోస్ట్ 60% మళ్ళీ నూనెలో నుంచి తీసేసి దాన్ని గాలికి పెట్టేయాలి. కరెక్ట్ 5 minutes పెట్టేయాలి. 5 minutes పెట్టిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ నూనెలో వేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఒక 5 minutes అలా స్మూత్గా ఫ్రై చేసామనుకోండి, మైండ్ బ్లోయింగ్ క్రిస్పీ. మీరు అసలు ఊహించని కూడా ఊహించలేరు. జనరల్గా చాలామంది ఫిష్ ఫ్రై ట్రై చేస్తూ ఉంటారు. అంటే తెలియని వాళ్ళ గురించి చెబుతున్నారు. తెలిసిన వాళ్ళు అయితే బాగానే కుక్ చేస్తారనుకోండి. తెలియని వాళ్ళు ఫిష్ ఫ్రై చేసిన తర్వాత అది ఏంటో బ్రెడ్ పీస్ లాగా ఉండిపోతుంది. అంటే బ్రెడ్ పీస్ అంటే మెత్తగా, ఫిష్ ఫ్రై అంటే ఆ క్రిస్పీ ఉంటేనే బాగుంటుంది కదండి. చాలామంది బియ్యం పిండి, ఆ పిండి ఈ పిండి వేస్తారు కానీ అసలు దాంట్లో అంత అవసరం లేదండి. ఇప్పుడు నేను చూపించిన సింపుల్ మసాలాస్తోని మీరు చూస్తున్నారుగా, దీంట్లో నేను అసలు ఎటువంటి పిండి నేను వాడలేదు. కార్న్ ఫ్లోర్ కానీ లేదా రైస్ ఫ్లోర్ కానీ ఏది కూడా వాడలేదు. మీకు నిజంగా చెప్తున్నాను, 2 సార్లు ఫ్రై చేసుకోండి, చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తుంది. వావ్, ఈ చేపల స్మెల్లే అసలు మైండ్ బ్లోయింగ్ అండి. అంటే చాలామందికి ఈ చేపలు అలవాటు ఉండదు. ఏంటో స్మెల్ ఉంటుంది అంటారు. కానీ సరిగ్గా కడుక్కుంటే ఏదైనా స్మెల్ ఎందుకు ఉంటుందండి? ఉండదు. చూసారా మన సాగర కన్య ఫిష్ ఎంత బాగా ఫ్రై అవుతుందో. సో ఇప్పుడు ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు నేను ఇది తీసేసి పక్కకు పెడుతున్నాను. చూడండి, అంతే, రెడీ ఫిష్ ఫ్రై. యమ్మీ కదా. చూసారుగా మన సాగర కన్య ఫిష్ ఫ్రై ఎంత బ్యూటిఫుల్గా అయిందంటే అది శ్రీకన్య వారి స్టైల్లో చేస్తేనే అది సూపర్ అండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ పిచ్చెకిస్తా ఫుడ్ రెసిపీస్ ఇన్స్టాగ్రామ్లో మీరు ట్రై చేసిన రెసిపీని బ్యూటిఫుల్గా ఒక ఫోటో కొట్టి పెట్టండి. సో September 5th, 2020 లోపు నాకు వచ్చిన పిక్స్ అన్నిట్లో బెస్ట్ పిక్ ఒకటి మెజారిటీ ఓట్స్ వచ్చిన వారికి పిచ్చెకిస్తా వారి నుంచి ఒక మంచి గిఫ్ట్. డోంట్ మిస్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, డూ యువర్ బెస్ట్. డోంట్ ఫర్గెట్ టు లైక్, comment, share and subscribe my channel. Bye.